కాసేపట్లో రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖరీఫ్ సీజన్లో రైతులకు అందించే రైతు భరోసా ఆర్థిక సాయం శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. మొదటి రోజు 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 2,482.02 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. ఇక 1 ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతుల కోసం 878.94 కోట్లు, 2 ఎకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతుల కోసం 1,603.08 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ సీజన్లో 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు దశల వారీగా పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 5 లోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారి పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అందజేస్తే చివరి రోజు వారికి పెట్టుబడి సాయం అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదట ఖమ్మం జిల్లా మధిరలో రైతు భరోసా ప్రారంభించాలని నిర్ణయం తీసుకోగా వర్షాల కారణంగా అక్కడ సభ రద్దయింది. సభ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో సభలో మార్పు జరిగింది. ప్రభుత్వం చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 1,00,000 మందితో సభ నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సభా ప్రాంగణంలో వరద నీరు చేరింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాట్లను పరిశీలించారు. సభ నిర్వహించేందుకు అనుకూలంగా లేదని భావించిన ప్రభుత్వం జగన్నాథపురంలో రద్దు చేసి హైదరాబాద్ కు వేదికను మార్చింది. వివిధ జిల్లాల నుంచి వచ్చే 2,500 మంది రైతులు పాల్గొంటారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సమీప రైతు వేదికను చేరుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, అనుష, రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులను కాసేపట్లో ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతులకైతే లబ్ధి చేకూరుతుంది. అయితే ఈ నిధులు విడుదల ప్రారంభంలో కొంత అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పంట పెట్టుబడి కాలం ప్రారంభమైనప్పటికీ ఇంకా రైతు భరోసా విడుదల కొంత ఆందోళన రైతులకు కనిపించింది. కానీ ఆ ఆందోళన, అనుమానాలకు చెక్ పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా నిధులు రైతులకు సకాలంలో అంతే విధంగా ఇమీడియట్ గా అంతాలని చెప్పి ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో రివ్యూలు కూడా నిర్వహించారు. అయితే రైతుల ఖాతాల్లోకి ఈరోజే డబ్బు పడే విధంగా అయితే ఏర్పాటు చేశారు. తొలుత 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులు అందుతాయి. దశల వారీగా 73.32 లక్షల మందికి రైతు భరోసా నిధులు అందుతున్నాయి. అయితే 9,000 కోట్లు ఇందుకోసం ప్రభుత్వం సమకూర్చుకుంది. మొదట ఖమ్మం జిల్లాలో ఈ సభ ఏర్పాటు చేద్దామనుకున్నప్పటికీ వర్షాల కారణంగా సభను కాస్త హైదరాబాద్ కళా వేదికకు మార్చడం జరిగింది. దీంతో ఆ రైతులను కూడా ప్రయత్న జిల్లాల నుంచి ఇక్కడికి కొంత తీసుకుని వచ్చినట్టుగా తెలిసింది. రైతులను నెలకొన్న అనుమానం చేయడంతో పాటు రైతు భరోసా విషయంలో ఎలాంటి ఆందోళన వద్దు అనే సంకేతాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం అయితే ప్రభుత్వం చేపట్టింది. తొలి విడతలో 2 ఎకరాల వరకు ఉన్న 43.37 లక్షల మందికి ఈ రైతులకైతే రైతు భరోసా నిధులు పడతాయి. అంటే 2,422 కోట్లు నేడు సీఎం విడుదల చేస్తారు. ఆ తర్వాత క్రమంగా అంటే 2 ఎకరాల లోపు వారికి తొలి విడతలు, తర్వాత 3 ఎకరాలు, తర్వాత 5 ఎకరాలు, ఇలా విడతల వారీగా రైతు భరోసా రైతుల ఖాతాలో జమవుతాయి. అయితే వానాకాలం పంట పెట్టుబడి సాయంగా ఈ రైతు భరోసా నిధులు అయితే అందుతూ ఉన్నాయి. ఈ సీజన్ లో కొంత వర్షాలు తగ్గే అవకాశం ఉంది, వర్షాల ప్రభావం తగ్గే అవకాశం ఉంది. వేరే పంటలు పంట మార్పిడి చేయాలని చెప్పి ఇప్పటికీ వ్యవసాయ శాఖ అన్ని జిల్లాల్లో రైతులకు చాలా వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. అంటే వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంట వేయాలని సూచనలు చేసింది. కంది, పెసర, ఇతర పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలు వేస్తే వర్షాధారంగా ఉండే పంటలు కొంత ఇబ్బంది కలగదు, రైతులకు నష్టం జరగదనే ఉద్దేశంతో అలాంటి సూచనలు అయితే చేసింది. ఎల్నినో ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం కూడా సకాలంలో రైతులకు ముందస్తుగా ఏవైతే వాళ్ళ అనుమానాలు నివృత్తి చేస్తే
ఏవైనా ఇబ్బందులు కలగకుండా ఉంటుందైతే సూచనలు చేయడం జరిగింది. అయితే నిధుల సర్దుబాటు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఏర్పాటు చేయడంతో కొంత ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది. ఈ రైతు భరోసా కోసం 9,000 కోట్ల నిధులను అయితే సమకూర్చుతుంది. బహిరంగ మార్కెట్ నుంచి ఇప్పటికే 7,000 కోట్ల మేర రుణం అయితే ఇస్తుంది. ఈ రుణం నుంచే తొలి విడతగా రైతు భరోసా నిధులు అయితే పడతాయని చెప్తున్నారు. మరో 2,000 కోట్లు కూడా ఈ 1-2 రోజుల్లో జమ చేసి పూర్తి స్థాయిలో రైతులకైతే వారి ఖాతాలో నిధులు అయితే జమ అయ్యే అవకాశం ఉంది. అయితే 2 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఈరోజు ఈ రైతు భరోసా అయితే అందుతుంది. ఎవరైతే 2 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేయాలనుకుంటున్నారో వారికి మొదటగా 2 ఎకరాలకు, తర్వాత మిగిలిన భూమికి అయితే రైతు భరోసా నిధులు అందుతాయని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. అయితే వచ్చే నెల 6 తేదీలో వాతావరణానికి సంబంధించిన కొన్ని కీలక సూచనలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా రైతులకు కొన్ని పంట మార్పిడి సూచనలు కూడా చేసే అవకాశం ఉంది. మొత్తానికి రైతు భరోసా నిధులు ఇంతవరకు అయితే రైతులకి ఏదైతే ఆందోళన ఉందో, కొన్ని ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర నాయకులు ఏవైతే అపోహలు సృష్టించారో వాటిని పూర్తిగా తొలగించే విధంగా ప్రభుత్వం ఈ ఏర్పాట్లు అయితే చేసింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే ఈ రైతు భరోసా నిధులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ పంట పెట్టుబడి సాయం గతంలో ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చేసిన ఏవైతే హామీ ఉందో ఆ హామీ మేరకు పెంచాలని చెప్పి ఇప్పటికీ ప్రతిపక్షం కూడా డిమాండ్ చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న నిధుల సర్దుబాటుతో ఆర్థిక అవసరాలు సరిపోయే విధంగా లేకపోవడంతో కూడా కొంత హామీని అయితే వాయిదా వేస్తూ ఉంటుంది ప్రభుత్వం. ఇప్పుడైతే శిల్పకళా వేదిక దగ్గర నిర్వహించే రైతు సభ, ఈ సభకు అన్ని జిల్లాల నుంచి దాదాపు 2,500 మంది రైతులు అయితే వచ్చారు. వారి పక్షంలోనే ఈ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు. జిల్లాల నుంచి ఇప్పటికే కొన్ని వీడియో కాన్ఫరెన్స్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వర్షాకాలంలో ఇబ్బంది కలగకుండా ఆయా ప్రాంతాల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ మీటింగ్ కి సంబంధించిన ముఖ్యమంత్రి చెప్పే ఏదైతే సందేశం ఉంటుందో ఆ సందేశం వినే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. అయితే కొంత కొత్త పుస్తకాలకు సంబంధించి కూడా కొంత అపోహల నేపథ్యంలో దానిపై కూడా మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అధికారులకు. ఏదైతే కొత్త పాస్పోర్ట్ బుక్కులు గత 4 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి, అవి రాలేదని చెప్పి కొంత ఆందోళన ఉన్న నేపథ్యంలో జూలై 5 లోపు, అంటే వచ్చే నెల 5 లోపు వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పిస్తే వారికి కూడా ఈ రైతు భరోసా నిధులు పడతాయని చెప్పి స్పష్టత ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ నగేష్.